హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులవుతుంది కదా ఫుల్ వీడియో చేసి. అందరూ ఎలా ఉన్నారు? ఎలా గడుస్తున్నాయి మీ సమ్మర్ హాలిడేస్ మీ పిల్లలతో? మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మా ఈ సమ్మర్ హాలిడేస్‌ని. మేమైతే హాలిడేస్ అయిపోయి వచ్చాయని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఎలాగో వచ్చాం కదా అని ఆవకాయ పెట్టుకుందామని ఫిక్స్ అయిపోయాం. మన ఈ మామిడికాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి స్క్రీన్ పైన చూసేయండి. నేను కూడా చెప్తాను. నేను తీసుకున్న మ్యాంగోస్ 30 మ్యాంగోస్ తీసుకున్నాను. ఈ 30 మ్యాంగోస్కి ఎంతెంత క్వాంటిటీ పడుతుంది అని మాత్రం నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. జీలకర్ర ఒక 250 గ్రాములు, ఆవాలు ఒక 250 గ్రాములు, మెంతులు ఒక 125 గ్రామ్స్, అల్లం ఒక 250 గ్రామ్స్, వెల్లుల్లి 500 గ్రామ్స్, సాల్ట్ 1 కేజీ, రెడ్ చిల్లీ పౌడర్ 750 గ్రామ్స్, ఆయిల్ 2 లీటర్స్. మ్యాంగోస్ 30 మ్యాంగోస్కి ఈ క్వాంటిటీ అంతా సరిపోతుంది అంతా. మన తెలంగాణలో మామిడికాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏమేమి కావాలో చూసాం కాబట్టి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇక ముందుగా మ్యాంగోస్ని మంచిగా వాటర్లో వేసి నానబెట్టండి. వీలైతే నైట్ అంతా నానబెట్టుకొని లేదా ఒక 2-3 అవర్స్ అలా నానబెట్టుకోండి. తర్వాత వాటర్ అన్నీ వంపేసి కొంచెం కూడా వాటర్ పదన లేకుండా డ్రై క్లాత్తో మంచిగా తుడుచుకోండి. అసలు 1 సింగిల్ డ్రాప్ కూడా అసలు వాటర్ ఉండకూడదు. పచ్చడి నిల్వ ఉండాలంటే ఖచ్చితంగా వాటర్ పదన అస్సలు ఉండకూడదు. మామిడికాయలన్నీ మంచిగా వాటర్ లేకుండా తుడుచుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పచ్చడికి ఎలా అయితే ఏ సైజులో అయితే కట్ చేసుకుంటామో ఆ సైజులో కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ మామిడికాయ ముక్కలు కూడా వాటికి కూడా కొద్దిగా పదన ఉంటుంది కదా, కట్ చేసినప్పుడు వస్తుంది కదా, మళ్ళీ కట్ చేసినప్పుడు ఆ నైఫ్కి అదంతా డస్ట్ అదంతా ఉంటుంది కాబట్టి ఒక మంచి కాటన్ క్లాత్తో ముక్కలు కూడా అన్నీ క్లీన్ చేసుకోండి. వాటిలో ఉన్న జీడి అదంతా కూడా తీసేసి వాటికి లైట్గా పొట్టు లేయర్ అది వస్తుంది, అది కూడా క్లీన్ చేసి మంచిగా తుడిచి పీసెస్ అన్నీ రెడీగా పక్కన పెట్టుకోండి. ఈలోపు మన పచ్చడి కావాల్సినవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకుందాం. అన్నీ బాగా వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్ అస్సలు పెట్టుకూడదు. జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇవన్నీ స్లో ఫ్లేమ్లో మంచిగా కలర్ వచ్చేలాగా, లైట్ కలర్ బాగా కూడా అవసరం లేదు, జస్ట్ డ్రై రోస్ట్ అయిపోయేలాగా చేసుకోవాలి. అవి చల్లారిన తర్వాత అన్నీ ఒక్కొక్కటిగా సపరేట్గా పౌడర్ చేసుకొని పెట్టుకుందాం. ఇవన్నీ పౌడర్స్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా ఉన్నాయి కదా, అవి కూడా పేస్ట్ చేసుకొని పెట్టుకుందాం. ఇవన్నీ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఇప్పటి వరకు మనకు స్టవ్తో పని లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి ఒక 2 లీటర్స్ దాకా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఎంత హీట్ అవ్వాలంటే ఇట్లా బాగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో రెడ్ చిల్లీ సీడ్ కొన్ని వేసి ఒక 20-50 గ్రామ్స్ దాకా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ కంటే కొద్దిగా ఎక్కువనే కలర్ వచ్చేలాగా ఫ్రై చేయండి. అది అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవి కూడా ఒక్కొక్కటిగా వేసి బాగా ఫ్రై చేసుకొని ఒక 50 గ్రామ్స్ అలా వేసుకోండి, సరిపోతుంది. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కడాయి కిందకి దింపేసుకోండి. కడాయి కిందకి దింపిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆ వేడికి అది ఫ్రై అయిపోతుంది. ఆయిల్ హీట్ అంత హీట్గా ఉంటుంది ఆయిల్. అది ఫ్రై అయిన తర్వాత అన్నీ బాగా గోరువెచ్చగా అవ్వాలి. గోరువెచ్చగా అయ్యేంత వరకు కొద్దిగా చారబెట్టండి ఆయిల్ని. ఆయిల్ చల్లగా అయిన తర్వాత మనం అన్ని పౌడర్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్స్ అన్నీ ఒక దగ్గర పెట్టి ఒక గిన్నెలో ఒక బేసన్లో వేసుకొని కలుపుకొని అందులో మధ్యలో కొంచెం ఇట్లా స్పేస్ లాగా చేసుకొని ఈ మసాలా ఈ ఆయిల్ అంతా అందులో వేసి ఇవంతా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మనం ముక్కలు క్లీన్ చేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలకి ఉప్పు, పసుపు వేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్కి ఈ మసాలాలు, ఉప్పు, కారాలు ఇవన్నీ బాగా పట్టించండి. ప్రతి ఒక్క పీస్కి మసాలాలు ఇవన్నీ ఉప్పు, కారాలు పట్టాలి. అంత బాగా మిక్స్ చేసి మనం ఏ ఆవకాయ జాడీలో అయితే పచ్చడి నిల్వ చేసుకుంటామో అందులోకి ఈ పీసెస్ అన్నీ ట్రాన్స్ఫర్ చేసేయండి. ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. మా అమ్మ చేతి ఆవకాయ అంటే మాకు చాలా చాలా ఇష్టం. నాకు ఆవకాయ లేనిదే ఒక రోజు కూడా అసలు గడవదు. అలా అంత ఇష్టం నాకు ఆవకాయ పచ్చడి అంటే. నేను ఇదే ఫస్ట్ టైం అండి ఆవకాయ పచ్చడి పెట్టడం.
టేస్ట్ విషయంకొస్తే అమ్మ ఆవకాయ ఎప్పుడూ బోర్ కొట్టదండి. అంత అద్భుతంగా ఉంది ఆవకాయ పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. నేను చేసిన ఈ ఆవకాయ పచ్చడి మీకు ఎలా అనిపించింది? మీకు కనుక ఈ ఆవకాయ పచ్చడి నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.